తెలుగు ప్రేక్షకులు బొమ్మరిల్లు నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో పాటు ఎన్నో సినిమాలతో సుపరిచితుడిగా నిలిచిన హీరో సిద్ధార్థ్. ఆ మధ్య సిద్ధు నటించిన ప్రతి సినిమా నిరాశపరచడంతో తెలుగు సినిమాలకు దూరమయ్యాడు. అయితే ఆయన తమిళంలో నటించిన సినిమాలు తెలుగులో డబ్ అవుతూ వస్తున్నాయి. ఇటీవల సిద్ధు హీరోగా నటించిన ఇండియన్ 2 తెలుగులో డబ్ అయింది. చాలా కాలం తర్వాత తెలుగులో సిద్ధు చేసిన చిత్రం మహాసముద్రం. ఆ సినిమాలో మెయిన్ హీరోగా శర్వానంద్ నటించగా మరో హీరో పాత్రలో సిద్ధార్థ్ నటించాడు. ఆ సినిమా ఫ్లాప్ అయినా జీవితంలో కొత్త తోడును సిద్ధార్థ్ కు ఇచ్చింది. మహాసముద్రం సినిమాలో హీరోయిన్ గా నటించిన అదితిరావు హైదరితో షూటింగ్ సమయంలో సిద్ధార్థ్ కి పరిచయం అయింది. ఆ పరిచయం మెల్లమెల్లగా ప్రేమగా మారింది. మొదట ఇద్దరు తమ ప్రేమ విషయాన్ని కొట్టిపారేసినా ఆ తర్వాత వారి చర్యలు, వారు కలిసి హాజరైన వేడుకల కారణంగా ఇద్దరు రిలేషన్లో ఉన్నారని తేలిపోయింది. సోషల్ మీడియాలో ప్రముఖంగా వీరి గురించి చర్చ కూడా జరిగింది. ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. సడన్ గా సోషల్ మీడియాలో సిద్ధార్థ్, అదితిరావు పెళ్లి ఫోటోలు ప్రత్యక్షమై నెటిజన్స్ అయితే సర్ప్రైజ్ చేశాయి. ఇద్దరు కుటుంబాల సమక్షంలో వివాహం వైభవంగా జరిగింది. వనపర్తి పెళ్లికి వేదిక అయింది. సిద్ధు, అదితిలు పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో ఫోటోలను పంచుకున్నారు. నువ్వే నా సూర్యుడు, నువ్వే నా చంద్రుడు, నువ్వు నా తారాలోకం అంటూ మిస్సెస్ అండ్ మిస్టర్ సిద్ధు అని అదితిరావు ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. ఆమె ఫోటోలు షేర్ చేసిన వెంటనే నెట్టింట వైరల్ అయ్యాయి. ఫోటోలు నెటిజన్స్ తెగ షేర్ చేస్తూ పెళ్లికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెళ్లికి సంబంధించిన విషయాలు, వారి ప్రేమ వ్యవహారాలతో సోషల్ మీడియాలో ఇద్దరు వైరల్ అవుతున్నారు. మహాసముద్రం సినిమా చేస్తున్న సమయంలో తమ మధ్య పరిచయం ఏర్పడిందని అదితిరావు హైదరి తెలిపారు. తక్కువ సమయంలోనే సిద్ధుతో చాలా సన్నిహితంగా మారిపోయాను. ఆయన నాకు ఎంతో ఇష్టమైన ప్రదేశంలో ప్రపోజ్ చేశాడు. ఆ సమయంలో నేను నో చెప్పలేకపోయాను. మా నాన్నమ్మ అంటే చాలా ఇష్టం. ఆమె కొన్నేళ్ల కిందటే చనిపోయారు. హైదరాబాద్లో ఆమె ప్రారంభించిన స్కూల్ అంటే నాకు చాలా సెంటిమెంట్. ఆ స్కూల్ వద్ద నన్ను ఒక రోజు తీసుకువెళ్ళి అక్కడ నన్ను ప్రేమిస్తున్నట్లు చెప్పాడు అంటూ అదితిరావు ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పుకొచ్చారు. గతంలో సిద్ధార్థ్ గురించి పలు పుకార్లు, షికార్లు చేసిన అదితితో ఆయన ప్రేమ వ్యవహారం ముందడుగు పడింది. ఆమెను వివాహం చేసుకోవడం ద్వారా తమ ప్రేమ నిజమైనదని సిద్ధార్థ్ నిరూపించాడంటూ నెట్టింట సిద్ధార్థ్ పై ఫ్యాన్స్ కామెంట్లు అయితే పెడుతున్నారు. మా తరపున, మీ తరపున సిద్ధు, అదితిలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణలో గద్వాల్ సంస్థానం పాలకుడి మనవరాలు అదితిరావు హైదరి. నటుడు సిద్ధార్థ్ను ప్రేమ వివాహం చేసుకోవడంతో అదితిరావు హైదరి గూగుల్ ట్రెండ్స్లో నిలిచారు.